ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, మీరందరికీ వాళ్ళు. మరి ఆదియందు వాక్యమై ఉన్న దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ భూమి మీద శరీరధారిగా మన కోసమే ఆయన ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు జీవించి 33.5 సంవత్సరాలు జీవించి నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా స్థాపించగలరా అని సవాల్ ఇచ్చిన వ్యక్తి ఎవరైతే యేసుక్రీస్తు. ఇప్పుడు కూడా ఎవరు కూడా ఆయనకు ఏదో పాపం చేసిన వ్యక్తి అని చెప్పేవాడు ఒక్కరు లేడు ఈ ప్రపంచంలో. ఎందుకంటే ఆయన సృష్టికే ఏమి ఆయన సృష్టికి శిల్పాకారుడు, ఈ జగతికే శిల్పాకారుడు. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు, సమస్తం ఆయన మూలంగా కలిగేది. ఆయన కృపా సత్య సంపూర్ణంగా మన మధ్య శరీరధారిగా ఈ భూమి మీద జన్మించాడు. ఎందుకంటే పాపులను రక్షిస్తూ క్రీస్తు లోకమునకు వచ్చాడు అని రాయబడింది. ఎందుకు పాప స్థితిలో మానవుడు అంటే శరీరాశ, నేత్రాశ, జీవపు డబ్బము, తినుము, త్రాగుము, సుఖించుము, అల్లరి చేయము, అల్లరితో కూడిన ఆటపాటలు, ఇవి మొదలైనటువంటి పరలోక రాజ్యాన్ని చేరుకోలేవు. అందుకే ఏ భేదం లేదు, అందరూ పాపము చేసి ఆ దేవుడు అనుగ్రహించమని పొందలేకపోతున్నారు. అందుకే ప్రభు సెలవిస్తున్నాడు ఏమంటే, మీ పాపానికి ప్రక్షాళన ఏమి, మీ కొరకు నేను రక్తం కారుస్తున్నాను, మీ కొరకు నేను శిలువలో మరణిస్తున్నాను. అందుకే ప్రభువే మనల్ని ప్రేమించాడు, మనం ప్రేమించలేదు. ప్రభువే ప్రేమించి ఈ భూమి మీద మనలాంటి మానవ శరీరం ధరించుకొని ఆయన మరి కలవరి శిలువలో రక్తం కార్చి మరణించి సమాధి చేయబడి 3వ దినమున సజీవుడు లేచాడు. సజీవుడైన యేసుక్రీస్తు ప్రభువు పిలుస్తున్నాడు. యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులు చేస్తుంది. యేసు రక్తం అంత పవర్ఫుల్. ఎందుకంటే ఆ రక్తం ద్వారా నువ్వు ఇప్పుడు పరిశుద్ధం కావాలి. ఒక మనిషికి జ్వరం వస్తే టాబ్లెట్ అవసరం, నిజమా? ఒక మనిషి మురికి గుడ్డలైనా అంటే దానికి సోప్ అవసరం. ఒక మనిషికి ఏమి కంపుగా ఉందంటే మరి షాంపూ ఏదో వేసుకొని శుభ్రం చేసుకోవాలి కదా. ఈ వంటికి మన ఇంటికి ఎంత నీళ్ళు అవసరమో మన పాపానికి యేసు రక్తం అంత అవసరము. ఏ భేదం లేదు, అందరూ పాపం చేసిన వారికి. అందుకే ఇందులో చిన్న పెద్ద తేడా లేదు. అందరం కూడా నోటి ద్వారా బూతులు మాట్లాడుతూ ఉంటామా, కంటి ద్వారా ఏదో చెడ్డ చూపు చూస్తూ ఉంటామా, ఏమి శరీరం ద్వారా కోరలాని కోరికలు కోరుతూ ఉంటామా. ఇలాంటి పాపమే అది. ఆ పాపానికి మూల్యం యేసుప్రభు చెల్లించాడు. అందుకే యేసుప్రభు దగ్గర వచ్చి, ప్రభువా నేను పాపినైనా నన్ను క్షమించు. ఎందుకంటే ఆయన ఈ లోకానికి రక్షకుడు, యేసనగా రక్షకుడు. యేసు రక్తంలో అంత పవర్ఫుల్ ఉంది. అది అమూల్యమైన రక్తము, అది నిష్కళంకమైన రక్తము. అందుకే ప్రభు రక్తం కార్చడం జరిగింది. ఏం బ్రదర్, బాగా ఆలోచించేయండి. ఏం చేయాలా? నీ నోటితో యేసుక్రీస్తు ప్రభుని ఒప్పుకుంటే ఏమి, ప్రభు నీవు కాకుండా నీ ఇంటి వారు కూడా రక్షణ పొందుతారు. ఎలాగా? నీవు ముందు రక్షణ పొందితే, నీవు పాపక్షమాపణ పొందితే నీ కుటుంబంలో నీవే స్వార్థి కూడా అవుతావు. నీ కుటుంబంలో